మందిరంలో ఉన్న సమయాల గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. మందిరంలో ఉన్నటువంటి సమయాలు ఎలా ఆశ్రయించుకున్నాం. నెంబర్ వన్ మందిరంలో ఉన్నటువంటి సమయాలు గొప్ప పరిచారకుడిగా తీర్చుకున్నాడు. రెండవది గొప్ప ప్రార్థనాపరుడిగా తీర్చుకున్నాడు. మూడవది మధ్యవర్తిత్వాన్ని వహించాడు. మనం ఎలా పరిచయం చేస్తున్నాము, మందిరం ప్రార్థన చేస్తున్నాము, గొప్ప ప్రార్థనపరులుగా ఉన్నాము, లేకపోతే నశించిపోతున్నటువంటి ప్రజల విషయంలో మనం మధ్యవర్తిత్వం వహిస్తున్నాము. మధ్యవర్తిత్వం వహించాలి. చాలా మంది నాశనం జోలు మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన గ్రామంలోనే, మన మండలంలోనే, మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది నాశనానికి జోలికి ఉంటాయి. మన ఇంట్లో వారి నాశనానికి జోలికి ఉంటాయి. మనం మధ్యవర్తిత్వం వహించకపోతే సమయంలో మధ్యవర్తిత్వం వహించాలి. దేవునికి ఏలికి మధ్యవర్తిత్వం వహించాలి. ఇశ్రాయేలుకు దేవునికి మధ్యవర్తిత్వం వహించాలి. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. మనం కూడా మధ్యవర్తిత్వం వహిస్తే కొంతమందినైనా మనము అగ్ని నుండి లాగినట్లుగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళడం మాత్రమే కాదు, మన కనుక మన గుంపులో అనేక మందిని మనము ప్రభావితం చేసి వారిని కూడా నిత్య జీవనానికి నడిపిస్తూ, ఇదిగో ప్రభువా నీ కొరకు ఇంత మందిని, నీ 100 మందిని సంపాదించాను. నేను మరలాడతాను, 100 మందిని మనం పోగేయాల్సినటువంటి అవసరం లేదు. రక్షించబడినటువంటి నేనైనా నీవైనా మరొకరిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఆమె మందిరానికి వస్తున్నటువంటి మనము ఈరోజు సమయం గురించి నేర్చుకున్నాం. సమయం ద్వారా మనం చాలా ప్రభావితం చేయబడ్డాం. దయచేసి మనము కూడా అటు రీతిగా మందిరంలో ఉంటూ పరిచయం చేద్దాం, ప్రార్థన చేద్దాం, మధ్యవర్తిత్వం మహిళ దేవుని యొక్క దీవెనను మనం పొందుకుందాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించుగా. ఆమేన్.